ఇందిరమ్మ గృహాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ గృహాలకు సంబంధించినటువంటి ఆ లక్కీ డ్రా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మనం నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి లక్కీ డ్రా వద్ద ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ యొక్క నెంబర్స్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 10,000 రూపాయలతో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లను రాసి మరి ఇక్కడ పూర్తిగా దానికి కేటగిరీల వైజ్గా ఒక డబ్బాలలో మాత్రం వేయడం జరిగింది. ఆ డబ్బాల నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్కీ డ్రా మాత్రం తీస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు పూర్తిగా ఇలా లక్కీ డ్రా తీసి ఆ లక్కీ డ్రా తీసిన తర్వాత ఇక్కడ అనౌన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఇందిరమ్మ గృహాలకు సంబంధించి ఈ యొక్క అలాట్మెంట్ ప్రక్రియ మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఈ యొక్క నేమ్స్ను కూడా రాసుకుంటూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అలాట్ అయ్యేటువంటి ఆ యొక్క బిల్డింగ్కు సంబంధించినటువంటి నెంబర్ను కూడా ఇక్కడ రాసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సార్, ప్రధానంగా ఏమేమి పేర్లు రాసుకుంటున్నారు ఇక్కడ? అలర్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఏమేమి రాస్తాం? అలర్ట్ అయిన పేర్లు రాస్తున్నామండి, అంతే. వాళ్ళ నంబరు, సీరియల్ నంబరు, పేరు, ఫ్లాట్ నెంబర్ అలాంటిది ఇప్పుడే అనౌన్స్ ఉంటుంది. ఓన్లీ అలర్ట్ అయినట్టుగా మాత్రం అంతే. ఇది పరిస్థితి మనం చూడవచ్చు. వారికి సంబంధించి పూర్తిగా అలాట్మెంట్స్ అయితే కొనసాగుతున్నటువంటి దర్శనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఈ యొక్క అలాట్మెంట్స్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ టవర్స్ ఇన్ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క లాటరీ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఈ యొక్క లాటరీకి సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా హౌసింగ్ బోర్డు అలాగే ప్రభుత్వం కలిసి చేస్తూ ఉంది. మీరు హౌసింగ్ బోర్డు నుంచే ప్రభుత్వం? హౌసింగ్ బోర్డు నుంచి ప్రభుత్వం, హౌసింగ్ బోర్డే నోడల్ ఏజెన్సీ అనేది హౌసింగ్ బోర్డు కన్స్ట్రక్షన్ కోసము హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. ఈరోజు 480 ఫ్లాట్ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మొదటి విడతగా గౌరవ మంత్రివర్యులు హౌసింగ్ రెవెన్యూ మంత్రివర్యులు వచ్చేసి ఈరోజు దీన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు ద్వారా 4 కాన్స్టిట్యున్సీలో మేము డ్రా తీస్తున్నాము. చాలా పారదర్శకంగా ఇది రిజర్వేషన్లు పాటిస్తూ ప్రతి కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ కింద ఉన్న రిజర్వేషన్ల ద్వారా వాటి ముందు అలాటీస్ని అందరినీ సపరేట్ చేసి వాళ్ళందరినీ ఒక కేటగిరీ కింద ఆ రోలింగ్ మెషిన్లో వేసి రోల్ చేసిన తర్వాత పబ్లిక్ నుండే వాళ్ళని పిలిపించి వారి ద్వారా పిక్ చేయిస్తున్నాము. ఆ పిక్ చేసిన దాన్ని యూట్యూబ్ ద్వారా మొత్తం లైవ్లోనే వస్తుంది. దాన్ని సర్టిఫై చేసేసి పేస్ట్ చేస్తూ మేము చాలా 480 ఫ్లాట్లకు కానీ ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? 10,000 రూపాయల చొప్పున ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? 480 ఫ్లాట్లకు ఒక 5,167 మంది అప్లై చేసుకున్నారు. అందులో 3,689 మంది ఎలిజిబుల్ అయ్యారు. 3,689 మందిని ఈరోజు ఈ డ్రాలో ఏ రకంగా స్క్రూటినీ నుంచే తీసేసారు సార్ మిగిలినటువంటి 2,000 మందిని? అది మేము పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్లో భాగంగా అప్లై చేసే వ్యక్తికి ఎక్కడ కానీ విత్ ఇన్ క్యూర్ ఏరియాలో ఫ్లాట్ కానీ అటువంటి ఉండకూడదు, వెహికల్ అనేది ఉండకూడదు. ఆల్రెడీ ఎందుకంటే ఇది చాలా పేదవాళ్ళకి ఇచ్చేది, 6 లక్షలకే పేదవాళ్ళకి ఇస్తున్నారు చేపట్టి చాలా పారదర్శకంగా కరెక్ట్గా పేదవాడికే చెందాలనే ఉద్దేశంతో కండిషన్స్ పెట్టి దాన్ని 360 డిగ్రీస్ ద్వారా వెరిఫికేషన్ చేసి దాన్ని ఎలిజిబిలిటీ లిస్ట్ తీసాము. ఎలిజిబిలిటీ తీసిన తర్వాత మరొకసారి వాళ్ళ కంప్లైంట్స్ రేజ్ చేసేట్టు కూడా వాళ్ళకి 3 రోజులు టైం ఇచ్చాము. అందులో కొంతమంది ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా కంప్లైంట్స్ రేజ్ చేశారు. వాటిని కూడా మరొకసారి పునః పరిశీలించి మొత్తం ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేశాము. ఆ ఎలిజిబిలిటీ ఈ రోజు ఇక్కడ రాగా తీస్తారు. ఇందులో ఇప్పుడు 450 ఫ్లాట్లో ఏమో ఇవ్వబోతా ఉన్నారు. మిగిలినటువంటి ఇప్పుడు 5,000 పైన వచ్చాయని చెప్తా ఉన్నారు. వాళ్ళకి 10,000 రూపాయల రిటర్న్ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు? దాంతోపాటుగా ఈ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు 2 లక్షలు కట్టాలి అనేటువంటి కండిషన్ ఉంది కదా, వాళ్ళు ఎప్పటిలోప్పుడు కట్టవచ్చు? ఈ రోజు డ్రాలో రాని వాళ్ళు ఒక రెండు రోజుల్లోనే, ఎందుకంటే ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్ట్ అందులో కన్ఫర్మ్ చేసిన తర్వాత 2 డేస్లో వాళ్ళకంతా రిఫండ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో వచ్చి ఈరోజు అదృష్టవంతులు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి అలాట్ అయ్యారో వాళ్ళంతా 15 రోజుల లోపుగా 1 లక్ష రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద కట్టాలి. ఇది ఆల్రెడీ టెండర్స్ కూడా ఫైనలైజ్ చేశాము. టెండర్స్ కూడా 1 వీక్లో ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. 15 రోజుల్లోగా వాళ్ళు 1 లాక్ రూపీస్ కట్టాల్సి వస్తుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఏ ప్లేస్లో ఉంది సార్ నాంపల్లికి సంబంధించినటువంటి టవర్స్? ఎక్కడ పట్టబోతా ఉంది? నాంపల్లిలో రెడ్ హిల్స్ జిహెచ్ఎంసీ పార్క్ పక్కన రెడ్ హిల్స్ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్లో ఒక 360 ఫ్లాట్లు, అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్ పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్లో 120 ఫ్లాట్లు, మొత్తం 480 ఫ్లాట్స్ 2 ప్లేస్లో ఈ నాంపల్లి నియోజకవర్గ ప్రజలకి కట్టించబోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఫ్లాట్ వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రియాక్షన్ చూస్తూ ఉంటాం? మీరు చాలామందికి హౌసింగ్ బోర్డు ద్వారా ఫ్లాట్లు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ పర్టికులర్ ఈ యొక్క సమయంలో ఎట్లా అనిపిస్తుంది?
ఇది ఒక మా హౌసింగ్ బోర్డు ద్వారా దాదాపు 13 ఏళ్ల తర్వాత పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే భాగంగా చాలా మేము హౌసింగ్ బోర్డు తరపున మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇందులో వచ్చిన వాళ్ళు అంటే అందరూ రాలేకపోయారు, వచ్చిన వాళ్ళతో యూట్యూబ్లో చూసుకొని ఉంటుండొచ్చు. వాళ్ళకి ఈ రోజు అందరికీ మెసేజ్లు కూడా పోతున్నాయి, వాళ్ళకి ఫ్లాట్ అలాట్ అయినట్టు. కాబట్టి ఆ మెసేజ్ చూసుకొని కూడా చాలా సంతోషం. ఒక ఫస్ట్ తీసిన ఇక్కడ ఒక అమ్మాయి ద్వారా తీసేస్తే 5వ నెంబర్ ఆ అమ్మాయికే వచ్చింది ఇక్కడ వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఎంతో ప్రజలైతే చాలా 3700 మందిలో 480 ఎంతో అదృష్టవంతులు వచ్చిన వాళ్ళు, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ దఫా ఎప్పుడు ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు రానటువంటి వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అబ్బా మాకు మిస్ అయిందని చెప్పేసి. వాళ్ళ కోసం ఏమైనా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా సెకండ్ దఫాకు సంబంధించి? ఫేజ్ 2 కూడా ప్రభుత్వం, ఇది కంటిన్యూషన్ ప్రక్రియ, 1,00,000 కట్టాలనే నిర్ణయంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూషన్ ప్రక్రియ. ఇప్పుడు 488 నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ల్యాండ్స్కి రాయడం చేసి సెకండ్ ఫేజ్ కూడా మేము చాలా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇది పరిస్థితి. ఇక్కడ పారదర్శకంగా ఈ యొక్క లాటరీ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నాం అన్నటువంటి మాటనైతే ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క లాటరీని నిర్వహిస్తున్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు డబ్బాలలో పూర్తిగా ఆ యొక్క లాటరీకి సంబంధించి ఎవరైతే నేమ్స్ ఎన్రోల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి నేమ్స్ను వాటిలలో మాత్రం రాసి పెట్టడం జరిగింది. కేటగిరీ వైజ్గా పూర్తిగా బీసీకి సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ, దాంతోపాటుగా జనరల్ కేటగిరీ, దాంతోపాటుగా ఫిజికల్లీ డిజబుల్ కేటగిరీని కూడా దీనిలో పెట్టినట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు డ్రా ప్రక్రియకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు బాక్స్లో వేస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రతిదీ కూడా లైవ్లో ఇస్తున్నామన్నటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి పహారా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఏం జరిగినా కానీ ఖచ్చితంగా పోలీసులకు సంబంధించినటువంటి పహారాను కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క మొత్తం వివరాలన్నీ కూడా ఆన్లైన్లో అన్నీ నమోదు చేయబడతాయి. ఈరోజు ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకే ఈ యొక్క డబ్బులను కూడా రిటర్న్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి.